కెనడాలో భారతదేశాన్ని విసిగించిన, వేధించిన, చిరాకు పెట్టిన, తప్పుడు మాటలు మాట్లాడిన, తప్పుడు కేసులు పెట్టిన, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ట్రూడో అనేవాడు దిగిపోతానని ప్రకటించాడు. మార్చిలోపు దిగిపోతానని ప్రకటించేశాడు. ముందు వాళ్ళ పార్టీ తరపున వేరే ప్రధానమంత్రి అభ్యర్థి, పార్టీ తరపున నాయకుడిని డిసైడ్ అయితే చేస్తాన్నాడు. ప్రస్తుతం ఈమె పేరు బాగా నానుడిలోకి వచ్చింది. ఈమె కెనడా ప్రధానమంత్రి అవబోతోంది అన్నటువంటిది. ఈమె పేరు అనితా ఆనంద్. ఈవిడ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పార్టీలోకి వచ్చేటప్పటికి టాప్ కంటెండర్గా ఉంది. జస్టిన్ ట్రూడో ఈవిడ పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలం కలగడం, అది ఒక రకంగా ఉపయోగపడుతుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కిందన ప్రస్తుతం ఆల్రెడీ అంతర్జాతీయ వ్యవహారాలు వీటిట్లో కూడా మంచి పలుకుబడి ఉంది. ప్రస్తుతం ఇప్పటిదాకా కీ పొజిషన్స్ అన్నీ చేసింది. ఈమె భారతీయ మూలాలు ఉన్నటువంటి అమ్మాయి, అంటే భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి భారతీయుల బిడ్డ. సరోజ్ డి రామ్, ఎస్వి ఆండి ఆనంద్ వాళ్ళిద్దరి యొక్క బిడ్డ. ప్రస్తుతం ఇండియన్ ఫిజిషియన్స్గా వాళ్ళిద్దరు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అంటే ఒకప్పుడు డాక్టర్లుగా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ బిడ్డ అనమాట. ఇప్పుడు తను కెనడా పీఠాన్ని అధివసించే అవకాశం ఉందని చెప్తున్నారు.